హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటామండి. ఈరోజైతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ పునుగులు అయితే చేశానండి. చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేనైతే ఇక్కడ ముందుగా ఒక గ్లాస్ మినపప్పు మార్నింగ్ నానబెట్టుకున్నానండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేస్తున్నాను. ఓకే అండి, మినపప్పు అయితే బాగా నానిపోయాయి. 2-3 సార్లు వాటర్లో క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టుకోవాలండి. ఓకే అండి, ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను. గట్టిగా పట్టుకోవాలండి పిండి అనేది. ఓకే అండి, ఇప్పుడు ఇందులో కావలసినవి సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఒక రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పిండిని అయితే బాగా కలిపి పెట్టేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడవ్వాలండి. ఓకే అండి, ఆయిల్ అయితే బాగా వేడైపోయింది. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది తీసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. ఓకే అండి, మొత్తం ఇలాగే వేసుకోవాలి. బ్రౌన్ షేప్లో వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. ఓకే అండి, చూడండి పునుగులు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఓకే అండి, పునుగులు కాంబినేషన్ వచ్చేసి పల్లీల చట్నీ, ఆనియన్స్, ఎర్ర చట్నీ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో చిన్న కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్.